బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్టీల పేరుతో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు దుర్గారావు 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసుకుని కుటుంబంతో సహా పరారయ్యాడు. పెనుగంచిప్రోలు పట్టణంలోని శ్రీ దుర్గారావు ఎంటర్ప్రైజెస్ నిర్వహిస్తూ స్థానికులను నమ్మించి చిట్టి వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే అందరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకుని కనిపించకుండా పోయాడు. చిట్టి డబ్బులు కట్టి మోసపోయిన వారు సుమారు 100కు పైగా బాధితులు ఉన్నారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి విచారించగా మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుర్గారావు మరియు కుటుంబం మొత్తం కూడా పెనుగంచిప్రోలు వదిలి 5 రోజుల క్రితమే వెళ్లిపోయినట్లు గుర్తించారు. వెళ్లిపోవడంతో పాటుగా ఇంట్లోని వస్తువులు అదేవిధంగా దుకాణాలలో ఉన్న సామాగ్రి మొత్తం కూడా ఖాళీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దుర్గారావు మరియు కుటుంబ సభ్యులకు మోసం వెతుకులాట మొదలుపెట్టారు. వాడు ఎంత వాడు ఎంత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్టీల పేరుతో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు దుర్గారావు 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసుకుని కుటుంబంతో సహా పరారయ్యాడు. పెనుగంచిప్రోలు పట్టణంలోని శ్రీ దుర్గారావు ఎంటర్ప్రైజెస్ నిర్వహిస్తూ స్థానికులను నమ్మించి చిట్టి వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే అందరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకుని కనిపించకుండా పోయాడు. చిట్టి డబ్బులు కట్టి మోసపోయిన వారు సుమారు 100కు పైగా బాధితులు ఉన్నారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి విచారించగా మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుర్గారావు మరియు కుటుంబం మొత్తం కూడా పెనుగంచిప్రోలు వదిలి 5 రోజుల క్రితమే వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. వెళ్లిపోవడంతో పాటుగా ఇంట్లోని వస్తువులు అదేవిధంగా దుకాణాలలో ఉన్న సామాగ్రి మొత్తం కూడా ఖాళీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దుర్గారావు మరియు కుటుంబ సభ్యుల కోసం వెతుకులాట మొదలైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. థ్యాంక్ యూ. పేద మధ్యతరగతి ప్రజల ఆశలను సొమ్ము చేసుకున్నాడు ఒక వ్యక్తి. అతను చిట్టీలు గోల్డ్ పేర్ల స్కామ్ తోటి భారీ మోసానికి తెరలేపాడు. పెనుగంచిప్రోలు సమీపంలో ఏదైతే మహిళలు ఉన్నారో ఆ మహిళల్ని బంగారము చిట్టీల పేరుతోటి ఆశ చూపించేసి ఎన్నో సంవత్సరాలుగా గ్రామము చుట్టుపక్కల గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ వస్త్ర వ్యాపారాలు చేస్తూ అక్కడ మహిళలకి నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈ నమ్మకం పేరుతోటే అక్కడ లక్ష్మీ దుర్గా ఎంటర్ప్రైజెస్ పేరుతోటి ఎలక్ట్రికల్ వస్తువులు అదేవిధంగా ఫర్నిచర్ దుకాణాన్ని కూడా ప్రారంభించాడు. సమీపంలోని అతడి కుమారుడితోటి వస్త్ర దుకాణం కూడా నిర్వహిస్తూ ఉండేవాడు. ప్రజలందరితోటి నమ్మకంగా ఉండడంతో అతను చెప్పిన మాటలకు నమ్మినటువంటి మహిళలు ఎక్కువ మంది ఈయన వద్ద 4 లక్షల నుంచి దగ్గరగా 15-20 లక్షల వరకు కూడా చిట్టీలు అదేవిధంగా బంగారం స్కీములు కొట్టినట్లయితే గోల్డ్ స్కీముల పేరుతోటి అసలు గోల్డ్ స్కీములు అనేది ఎక్కడా కూడా చేయకూడదు. కానీ ఇతను గోల్డ్ స్కీమ్ 11 నెలలు కట్టినట్లయితే 12వ నెల గోల్డ్ ఉచితంగా ఇస్తానంటూ కూడా మహిళలందరి చేత డబ్బులు కట్టించుకున్నాడు. ఇతని మాటలు నమ్మినటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బంగారం పొందొచ్చు అని చెప్పి అదేవిధంగా చిట్టీలు ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశతోటి దగ్గరగా 175 మంది మహిళలు కూడా ఈ స్కీమ్ లో ఏదైతే చిట్టీల స్కీమ్ కావచ్చు బంగారు స్కీమ్ లో కావచ్చు దగ్గర 175 మంది మహిళలు చేరారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి నెలకు 3,000 చొప్పున నుంచి 22 నెలల పాటు చెల్లించాలంటూ కూడా ఈ స్కీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల కూడా లాటరీ తీసేసి విజేతలకు 10 గ్రాముల బంగారం చెల్లిస్తానని చెప్పి ఈ స్కీమ్ లో లాటరీ తీసిన విజేతలకు బంగారంతో పాటు మిగిలిన 22 నెలలకు చెల్లించిన వారికి 66,000కు 10 గ్రాముల చొప్పున బంగారం ఇస్తానని చెప్పి నమ్మించాడు.
సో దీంతో తక్కువ రేటుకి బంగారం వస్తుందని చెప్పి ఆశపడినటువంటి మధ్యతరగతి మహిళలు ఎక్కువ మంది కూడా తన వద్ద ఈ స్కీమును తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా లక్షల రూపాయలతోటి వడ్డీలకు అప్పులు ఇస్తాము అని చెప్పేసి చెప్పడంతో ఇంట్లో బంగారాన్ని కూడా కుదవపెట్టేసి అతనికి వడ్డీ రూపంలో కూడా కొంత డబ్బులు ఇచ్చినా గడువు తిన్నా కానీ డబ్బులు కానీ బంగారం కానీ చెల్లించకపోవడంతో కొద్ది రోజులుగా బాధితులు ఎవరైతే ఉన్నారో కూడా దుర్గారావుని నిలదీయడంతో ప్రారంభించారు. ఆయన కుటుంబ సభ్యులందరితోటి కలిసి గ్రామం నుంచి పరారయ్యారు. దుకాణాలన్నీ మూసివేసి సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులందరూ కూడా లబోదిబోమంట పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. అతను 5 కోట్ల వరకు కూడా వసూళ్లు పాల్పడినట్లు బాధితులు పేర్కొంటా ఉన్నారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా చిన్నం దుర్గారావుపై దగ్గరగా 40 నుంచి 45 కేసులు కూడా పెనుగంచిప్రోలు, అదేవిధంగా నవాబుపేట, ముండ్లపాడు, గౌరవరం, భీమవరం గ్రామాల నుంచి నమోదైనట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. 40 ఏళ్ల నుంచి గ్రామంలో వస్త్ర వ్యాపారం చేస్తా ప్రజల మధ్య తిరుగుతా గ్రామాల్లో మంచివాడిగా పేరు తెచ్చుకుంటూ ఇలా ఒక్కసారిగా కుచ్చుడోపి పెట్టి ప్లేటు పెరాయించి వెళ్లారని చెప్పి కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. 8 నుంచి 10 లక్షల వరకు ఇచ్చిన వారు కూడా ఆఖరికి పింఛన్ సొమ్మును కూడా ఎవరైతే వృద్ధ మహిళలు ఉన్నారో పింఛన్ సొమ్మును కూడా ఈ గ్రాము బంగారం, అదే 10 గ్రాముల బంగారం ఇట్లా ఇస్తానంటంతో స్కీముకు 3,000 రూపాయల స్కీముకు కూడా కట్టామంటూ కూడా కన్నీటి పర్వంతమైన పరిస్థితి అయితే పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సమీపంలో కనిపిస్తుంది. పోలీసులు ఇప్పటికే దీని మీద కేసును నమోదు చేసుకొని ఆ దుర్గారావు కుటుంబ సభ్యుల కోసం దర్యాప్తు ప్రారంభించామని చెప్తున్నారు. ఇలాంటి స్కీములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్కామ్లే కాబట్టి మీరు ఇలాంటి మోసపూరిత స్కీములను నమ్మకండి అని చెప్పి పోలీసులు పదే హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఆ గ్రామ ప్రాంత ప్రజలు ఏదైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల వాళ్ళ మధ్య తిరిగే వ్యక్తి కాబట్టి నమ్మకస్తుడు కాబట్టి నమ్మకంగా ఈ స్కీములు కట్టామని కూడా చెప్తా ఉన్నారు. పోలీసు వారు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటే ఇలాంటి స్కీములకి దూరంగా ఉండనట్టు కూడా హెచ్చరిస్తున్నారు. దేవిక, అయితే నాగకిషోర్ ఇప్పటి వరకు ఎంతమంది మోసపోయి ఉంటారు ఈ విషయం ద్వారా? అదే దేవిక, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే బంగారం ఇస్తామని చెప్పారో బంగారంలో దగ్గరగా 175 మంది చేత 3,000 నుంచి నెలకి 22,000 దాకా స్కీమ్ కట్టించడం జరిగింది. బంగారం కాకుండా చిట్టీల పేరుతోటి దాదాపుగా 100 మందికి పైగా జనాల్ని 4 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల వరకు కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. వీళ్ళే కాకుండా మళ్ళీ ఏదైతే వడ్డీలకు డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళకి అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి వారి వద్ద కూడా డబ్బులు తీసుకున్న పరిస్థితి ఉంది. టోటల్ గా ఇది మొత్తం చూసుకున్నట్లయితే ఇది ఒక 175, 100, 275, ఇది ఒక 25-30 మంది, అంటే 300 మంది వరకు కూడా బాధితులు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. సో ఈ 300 బాధితులు ఇప్పటి వరకు కూడా 45 మంది ముందుకు వచ్చి వివిధ గ్రామాల నుంచి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీని మీద పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కొంతమంది మహిళలు అయితే ఏదైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి నెల పెన్షన్ రూపంలో 3,000 రూపాయలు మాత్రమే వస్తుంటాయి. అలాంటి 3,000 రూపాయల నగదును కూడా వాళ్ళు ఇక్కడ ఉంటే ఏదో ఒక రూపంలో సేవ్ అవుతుంది కదా అని చెప్పి ఆయన కాడ గోల్డ్ స్కీమ్ కూడా కట్టడం జరిగింది. అలాంటి వృద్ధులు కూడా లబోదిబోమంటున్న పరిస్థితి అయితే ఉంది. మహిళలు కొంతమంది అయితే భర్తలకు తెలియకుండా అధిక వడ్డీ వచ్చిందనే ఆశతోటి బంగారాన్ని కుదవ పెట్టి ఆ దుర్గారావు అనే వ్యక్తికి వడ్డీలకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన వడ్డీకి డబ్బులు తీసుకొని డబ్బులు కూడా వెనక్కి ఇవ్వలేదు. అదేవిధంగా కొంతమంది బంగారం ఇచ్చున్నాం, బంగారం కూడా వెనక్కి ఇవ్వలేదు అంటూ కూడా లబోదిబోమంట పోలీసులను ఆశ్రయించి దీని మీద పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి మోసాలు ఎవరు నమ్మకండి, అధిక వడ్డీలు ఆశ చూపేసి మీ మధ్య ఉన్నా కానీ వాళ్ళు ఏదో రోజు ప్లేట్ తిప్పుతారు కాబట్టి మీరు జాగ్రత్త వహించండి, మీకు ఏదన్నా ఉన్నట్లయితే నమ్మకమైన బ్యాంకుల్లో వాళ్ళ ద్వారా వెళ్ళండి అని చెప్పి పోలీసులు చెప్తున్నా కానీ గ్రామ ప్రాంత ప్రజల్లో ఇంకా కొంత మేర అయితే దీని మీద అవగాహన కల్పించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ బాధితులు దగ్గర 300 మంది ఉన్నారు. 5 కోట్ల మేర నగదు మోసం చేసి వెళ్ళినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఆయన చిట్టీల పేరు కావచ్చు, వస్త్ర దుకాణాల పేరు కావచ్చు, అదేవిధంగా బంగారం పేరు కావచ్చు, మొత్తం కూడా పెద్ద ఎత్తున స్కామ్ చేసి గ్రామం నుంచి పరారైనట్లుగా కూడా బాధితులు వాపోతా ఉన్నారు. బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున పెనుగంచి పోలీస్ స్టేషన్ కి చేరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.